ఒక చిన్న గ్రామంలో శ్యామ్ అనే యువకుడు ఉండేవాడు. అతని చదువు తక్కువ అయినా ఆలోచనలో తనలో ఓ ప్రత్యేకత ఉండేది. ఒకరోజు గ్రామంలో పెద్దవాన, వరదల వల్ల పంటలు నాశనమయ్యాయి. గ్రామస్థులు భయంతో, కోపంతో ఒకరినొకరు నిందించుకుంటూ సమస్యల పరిష్కారాన్ని తప్పు దిశగా వెతుకుతున్నారు. అప్పుడు శ్యామ్ గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి, మనకు నిజంగా అవసరమైనవి వినిపించే సమాధానాలు కాదు, వింటే ఆలోచన వచ్చే ప్రశ్నలు అన్నాడు. అతను ఒక్క ప్రశ్న వేశాడు. మన సమస్య వాన కురవడమా, లేక వాన వల్ల వచ్చే వరదల కోసం సిద్ధంగా లేకపోవడమా? ఈ ఒక్క ప్రశ్నతో గ్రామస్థుల ఆలోచన మారిపోయింది. వానను ఆపలేరు, కానీ వచ్చే వాన, వరదల కోసం సిద్ధంగా ఉండే మార్గాలు పరిశీలించాలనే ఆలోచన వచ్చింది. శ్యామ్ బృందంగా కొంతమందిని కూడగట్టాడు. వాళ్లు కలిసి నీటి ప్రవాహానికి మార్గాలు ఏర్పాటు చేశారు. వరదల్లో నీరు నిలిచే చోట కూలీలతో కలిసి కాలువలు తవ్వించారు. తర్వాతి వానలో గ్రామానికి తాకిడి తక్కువగా ఉండింది. అంతటి మార్పుకు శ్యామ్ నేతగా నిలిచాడు. కాని అతను చెప్పిన ప్రతి పరిష్కారం తన సొంతమైనదేం కాదు. అతను సరైన ప్రశ్నలు వేసి, సరికొత్త ఆలోచనలకు మార్గం చూపించాడు. గ్రామస్థులు అందరూ అతన్ని అన్నారు, నిజముగా నువ్వు ఈ గ్రామానికి శ్యామ్, గ్రామానికి వెలుగువు. నీతి, నాయకత్వం అంటే అన్ని సమాధానాలు మన దగ్గర ఉండటం కాదు. నాయకుడు ఎప్పుడూ విజ్ఞానం ఇచ్చేవాడేం కాదు, విజ్ఞానం వెలిసే వాతావరణాన్ని సృష్టించేవాడు.